రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ స్థాయిలో వ్యాపారాలు చేపట్టేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 26న సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఇందిరాగాంధీ స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. డీమార్ట్, స్మార్ట్ బజార్ వంటి పెద్ద హైపర్ మార్కెట్లకు ధీటుగా మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సూపర్ బజార్ల ద్వారా రైతులకు నేరుగా మార్కెట్ సౌకర్యం కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం, తద్వారా మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం సమకూర్చడం ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు. ఇందులో భాగంగా సూపర్ బజార్ల ఏర్పాటులో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో సూపర్ బజార్ల కోసం తక్కువ ధరకే ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులు, రైతుల పంటలు, నిత్యావసర సరుకులను విక్రయిస్తారు. మహిళల ఆర్థిక కార్యకలాపాలు, శిక్షణ, వ్యాపార ప్రణాళికల కోసం శాశ్వత వేదికలను కల్పించేందుకు 8,000 భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని చెప్పాలి.